ఈరోజు మనకి ప్రత్యేక కార్యక్రమం అండి. డైలీ అయితే నార్మల్‌గా కొత్త వాళ్ళు గమనించాలి. డైలీ అయితే కొత్త మాస్టర్స్ రోజొక కొత్త మాస్టర్ వస్తాడు. ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి తెలియచేస్తారు. ఈరోజేంటంటే మీకేదైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు తెలిసిన జ్ఞానాన్ని ఇక్కడ పంచుకోవచ్చు. ఇలాంటి వేదిక అన్ని వేదికలలో దొరకదు కాబట్టి మనకు ఉన్న అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. అలాగే ఏం తెలియక నాకేం తెలీదు అని అనుకునే వాళ్ళు అయినా కూడా మీ పేరు, మీరెప్పటి నుంచి ధ్యానంలోకొచ్చారు. జస్ట్ 2 లైన్స్‌లో క్లోజ్ చేయండి. 1 మినిట్ అనా, హాఫ్ మినిట్ అయినా పర్వాలేదు. కానీ ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవ్వాలి. ఓకేనా? ఓకే మాస్టర్స్, అందరూ అన్మ్యూట్ ఆప్షన్ ఉందండి. ప్రతి ఒక్కరు అన్మ్యూట్ చేసుకోండి. మీ ఒక్కొక్క ఎక్స్‌పీరియన్స్ మీకు మెడిటేషన్‌లోకొచ్చినాక మీకెలా అనిపించిందో వన్ బై వన్ తెలియచేయండి. అన్నపూర్ణ మేడం అన్మ్యూట్ చేసుకోండమ్మా. శ్రీనివాస్ సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఎప్పటినుంచి మీరు? మేడం నేను పిఠాపురం నుంచి. సారీ? పిఠాపురం నుంచి అండి. ఓకే. ఓకే. సార్ మీరు ఇంతకు ముందు వచ్చారా? వచ్చాను మేడం. మే నెలలో ఒకసారి జాయిన్ అయ్యాను. క్లాసులకు అటెండ్ అయ్యాను. ఓకే. ఓకే. మధ్యలో బ్రేక్ వచ్చింది. కంటిన్యూ చేస్తున్నారా సార్? లేదండి, బ్రేక్ వచ్చిందండి. ఓకే. మళ్ళీ ఇప్పుడు జాయిన్ అయ్యారా? మళ్ళీ అప్పుడు జాయిన్ అయ్యాను. ఓకే. ఓకే. కంటిన్యూ చేయండి. మీకు ఇంతకు ముందు ఏమన్నా అంటే గ్యాప్ ఇచ్చినందువల్ల ఏమన్నా లాస్ అయ్యారా? మీకు మళ్ళీ ఎందుకు రావాల్సొచ్చింది? ఏమన్నా షేర్ చేయగలుగుతారా? లాస్ట్ అవ్వడం అంటే ఏం లేదండి, పూర్తిగా నేనేమి ఇన్వాల్వ్ చేయలేదు కదా. ఓకే. మళ్ళీ ఎందుకు రావాలనిపించిందో తెలియజేస్తారా? ఇది ఎందుకంటే చెప్పండి. చేయాలనిపించిందండి అంతే. సారీ? చేయాలనిపించిందండి. ఓకే. ధ్యానం ఓకే. చేయాలి, ఎక్కువ ధ్యానం చేయాలని చెప్పేసి. అంటే చిన్నప్పటి నుంచి అది ఉంటుంది. ఎలా చేయాలి మంచిదే అని తెలుసు కానీ ఫాలో అవ్వడానికి టైం సెట్ అవ్వట్లే అంతేనా? అవ్వట్లేదండి. ఓకే సార్. మనకి ఏ టైం అయినా కూడా మార్నింగ్ టైం అయితే మనకు ఫ్రీ టైమే కదా సార్. ఎవరు డిస్టర్బెన్స్ చేసే టైం అయితే కాదు. అందరికీ 24 అవర్సే కాబట్టి మనకు మార్నింగ్ టైం అయితేనే కన్వీనియంట్ ఉంటుంది. ఎవరు డిస్టర్బెన్స్ అవును చేయరు. ఒక మేడం. టైం పెట్టుకోండి సార్. ఒక టైం పెట్టుకోండి. 5-6 5:30-6 కొంచెం అలవాటు అయ్యేంత వరకి. తర్వాత ఆటోమేటిక్ ఒక 21 డేస్ 41 డేస్ అలా పెట్టుకోండి. ఆటోమేటిక్‌గా అలవాటు అయిపోతుంది. అవును. ఓకే సార్. థ్యాంక్ యూ. ఇంకా ఏదన్నా చెప్తారా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా సార్? ఇంకేం లేదు మేడం. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ భిక్షపతి సార్ మాట్లాడండి సార్. చాలా రోజులకు వచ్చిన్నారు. నమస్కారం అండి. నమస్తే సార్. ఎలా ఉంది ధ్యానం? బాగుందండి. రెగ్యులర్ గా చేస్తున్నారా? అప్పుడప్పుడు కనిపిస్తున్నారు వీడియోలు. నేనైతే రెగ్యులర్ గా చేస్తున్నాను. జూమ్ కు అటెండ్ కావడానికి కొంచెం టైం ఉండడం లేదండి. ఓకే. నో ప్రాబ్లం. ఓకే. ధ్యానం చేసినప్పుడు బాగుంటుంది. మళ్ళీ ఎప్పుడైనా గ్యాప్ ఇస్తే మాత్రం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది మేడం. తెలుస్తుంది మీకు. మీరు గమనిస్తున్నారు దాన్ని. అదే అవునవునండి. అంటారు. గమనించడం వేరు, నార్మల్ గా వదిలేయటం వేరు. అవునండి. ఫస్ట్ ధ్యానంలో గమనించడమే నేర్చుకోవాలండి. కూర్చోవటం నేర్చుకున్నామంటే మనం గమనిస్తున్నామని దాని అర్థం. అవును మేడం. అంటే ఆ స్థితి మీకు తెలుస్తుంది. మీరు చేయకముందే ఎలా అనిపించింది, చేసినాక అంటే గమనిస్తున్నారని అర్థం అన్నమాట. అవును మేడం. ఓకే. సూపర్ సార్. కంటిన్యూ అయితే చేయండి. టైం పెట్టుకోండి. టైం ఫాలో అవ్వండి. ఒక టైం పెట్టుకుంటేనే మనం చేయగలుగుతాం. లేకపోతే ఒక ఫ్రెండ్ అన్నా చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు చేస్తుర్రు కాబట్టి మనం కూడా చెయ్యాలి అనేసి మనకు కొంచెం అప్పుడప్పుడు నిర్లక్ష్యంగా కూడా అనిపిస్తది అప్పుడప్పుడు. ఏముందిలే తర్వాత చేసుకుందాం అనేసి ఉంటది. కాబట్టి ఒకరిద్దరిని మీరు అనుకున్నారనుకోండి, వాళ్ళతో షేర్ చేసుకుంటే వాళ్ళు మిమ్మల్నన్నా ఈ టైంకి చేద్దాం అనేసి ప్రోత్సహిస్తారు కదా! అవును మేడం. మన టైం కూడా వేస్ట్ కాదు. వాళ్ళకు మంచిగుంటుంది. మనకు మంచిగుంటుందనేసి. అవును మేడం. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రీకృష్ణ సారా? మేడం ఒకసారి మాట్లాడండమ్మా. అన్మ్యూట్ చేసుకోండి.
అనురాధ మేడం. పాట మీ నుంచి. ఓకే, లక్ష్మీదేవి మీద పాట పాడదాం. ఓకే. ఎట్లా నిన్నెత్తుకొందు నమ్మా మహాలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందు నమ్మా వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందు నమ్మా, ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలవు నీవు, ఇట్లా రమ్మంటూ పిలిచి కోట్ల ధనమిచ్చే తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందు నమ్మా వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందు నమ్మా, పసిబాలవైతే ఎత్తుకొందు వరలక్ష్మి తల్లి, పసిడి బుగ్గల పాల వెళ్ళి, పసిపాలవైతే ఎత్తుకొందు వరలక్ష్మి తల్లి, పసిడి బుగ్గల పాల వెళ్ళి, ఎట్లా నిన్నెత్తుకొందు నమ్మా వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందు నమ్మా, పూలు పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై, కాలి మువ్వలు గల్లు గల్లు మ్రోగగా కలహంస నడకలతో రావమ్మ, ఎట్లా నిన్నెత్తుకొందు నమ్మా వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందు నమ్మా, వేయి నామాల కల్పవల్లి వేమాలు మాపై కరుణించి సాయము ఉండుము తల్లి, వేయి నామాల కల్పవల్లి వేమార్లు మాపై కరుణించి సాయము ఉండుము తల్లి, సామ్రాజ్య జనని మాపై వేమార్లు కరుణ కలిగి, ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యము ఐదో తనము ఇచ్చే తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందు నమ్మా వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందు నమ్మా, కలలన్నీ కన్నుల కరిగే వేళ, ఈ లోకాలు రమ్మని పిలిచే వేళ, తల్లివి నీవై పాపను నేనై నీవడిలోనే నిద్దురపోనా, ఈ జన్మకు ఆ వరము చాలదా, ఎట్లా నిన్నెత్తుకొందు నమ్మా వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందు నమ్మా, ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవు నీవు, ఇట్లా రమ్మంటూ పిలిచి కోట్ల ధనమిచ్చే తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందు నమ్మా, ఎట్లా నిన్నెత్తుకొందు నమ్మా. థ్యాంక్ యూ. సూపర్ సూపర్ మేడం. మొత్తం భక్తి ప్రపంచాన్ని తీసుకొచ్చేసారు ఒక పాటతో. శ్రావణ మాసం కదా, లక్ష్మీదేవిని తెచ్చేసారు. వరలక్ష్మీదేవిని అందరూ ప్రార్థన చేస్తారు కదా. ఓకే, సూపర్. థ్యాంక్ యూ మేడం. ఒకసారి అందరూ మేడం కి ధన్యవాదాలు తెలియజేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. ఓకే, వెంకట్ ప్రసాద్ సార్. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి సార్. ఎక్కడి నుంచి మీరు ఎప్పటి నుంచి ధ్యానంలోకి వచ్చారు? మాది కాజీపేట మేడం. ఓకే, కాజీపేట జంక్షన్ మేడం. హైదరాబాదేగా? లేదండి, కాజీపేట, ఇక్కడ వరంగల్ డిస్ట్రిక్ట్. వరంగల్. ఓకే ఓకే సార్. భిక్షపతి సార్ కూడా అటు సైడ్ అనుకుంటా. ఓకే, ఎప్పటి నుంచి సార్ మీరు ధ్యానంలోకి వచ్చింది? నేను అంటే అంతకుముందు కూడా చేసేది, కానీ మన
ఈ మహాతార్ ఫౌండేషన్ లో April 24th జాయిన్ అయ్యాను మేడం ఈ గ్రూప్ లో. లాస్ట్ ఇయర్ అప్పటి నుండి ఈ ఇయర్ ఈ ఇయర్ 25 లో ఓకే 25 లో April 24th జాయిన్ అయ్యాను. అంటే ఓకే అంతకుముందు నేను భిక్షమయ్య రఘు గురూజీ దగ్గర 2005లో కొన్ని క్లాసులు అటెండ్ అయ్యాను. అలాగే అప్పుడప్పుడు చేస్తూ ఉండేది ధ్యానము. ఓకే అక్కడ మధ్యలో బ్రేక్ వచ్చేసింది. తర్వాత కొంచెం ఇప్పుడు రెగ్యులర్ గా కనిపిస్తున్నారు. రెగ్యులర్ గా ఇప్పుడు చేస్తున్నాను మేడం. కాల్స్ కూడా బాగా చేస్తున్నారు మేడం. ఫౌండేషన్ లో వచ్చేటువంటి క్లాసులన్నీ కూడా రెగ్యులర్ గా వింటున్నాను. ఓకే సార్. మా దగ్గర వాల్మీకి ధ్యాన మండలి అని మార్చ్ లో ఎస్టాబ్లిష్ చేశాము. అందులో నేను ఇప్పుడు మన ఫౌండేషన్ ద్వారా విన్నటువంటి ఈ అరిషడ్ వర్గాల జయించడము, రామాంజనేయులు సార్ క్లాసు, తర్వాత లక్ష్మి పార్వతి సరస్వతి కనిపించట్లేదు సార్, కొంచెం వీడియో కొంచెం మేడం. అయితే ఈ లక్ష్మి పార్వతి సరస్వతి ఆ కాన్సెప్ట్, తర్వాత స్వరయోగ కూడా మన సార్ క్లాస్ రాసుకొని నేను అక్కడ చెప్పడం జరిగింది. చాలా రెస్పాన్స్ ఉంది. రామాంజనేయులు సార్ ఆ రోజు పాడినటువంటి ఆ పాట ఉంది కదా, ఆ పాట కూడా అనమకొండ PSSM వారు మన నిర్వహించినటువంటి పత్రిజీ నిర్యాణం చెందిన రోజు ఆ పాట పాడాను. చాలా రెస్పాన్స్ వచ్చింది. ఒకసారి నేను ఆ పాట పాడనంటారా? తప్పకుండా సార్, ఇంత మంచి అవకాశం వచ్చినందుకు ఎందుకు వదిలేసుకోవాలి. పాడతాను మేడం. ఓకే సార్. భలే మంచి రోజు, పసందైన రోజు, ఆనందము పొందే నేటి రోజు, ఆనందము పొందే నేటి రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, ఆనందము పొందే నేటి రోజు, శ్వాస మీద ధ్యాసయుంచి, శ్వాస మీద ధ్యాసయుంచి, ధ్యానులుగా మారిన రోజు, ధ్యానులైన జ్ఞానులే, ధ్యానులైన జ్ఞానులే, ఆత్మజ్ఞానులుగా మారిన రోజు, నింగిలోని ఆనందాలు, నింగిలోని ఆనందాలు, జ్ఞానులందరూ పొందిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, ఆనందము పొందే నేటి రోజు, జీవహింస మానిన రోజు, అహింసనే చేబూనిన రోజు, ధ్యానమంతటా విరబూసిన రోజు, జగమంతా పండగ రోజు, ధ్యానమంతటా విరబూసిన రోజు, జగమంతా పండగ రోజు, పత్రిజీ ఆశలన్నీ ధ్యాన జగతిగా వెలసిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, ఆనందము పొందే నేటి రోజు, ఆనందము పొందే నేటి రోజు, ఆనందము పొందే నేటి రోజు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది. మీరు చాలా మంచి సేవ కూడా చేస్తున్నారు. ఇక్కడ విన్నయ్య అన్ని అంటే ఏమంటారు, పంచితే పెంచబడుతుందన్న కాన్సెప్ట్ చాలా చక్కగా అనుసరిస్తున్నారు. థ్యాంక్ యూ సార్.
పత్రి సార్ ఓకే కూడా మేడం. మనకు అదే చెప్పారు. మనకు ఏ వస్తే ఏ చెప్పాలి, బి వస్తే బి, ఏది వచ్చినా అది నేర్చుకోవడం చెప్పడము అని చెప్పారు. కాబట్టి మీరు చాలా చక్కగా చేస్తున్నారు. మేడం థ్యాంక్ ఆ రోజు మేడం ఒక్క నిమిషము. ఆ రోజు రామాంజనేయులు సార్ను సుమా మేడం అడిగింది కదా ఈ పాటలు సార్ పీడిఎఫ్ కానీ బుక్ కానీ ఉందా అంటే నేను పంపిస్తా మేడం అన్నారు. నేను కూడా సార్కు మెసేజ్ పెట్టాను కానీ రెస్పాండ్ కాలేదు. ఆ, ఏమన్నా సార్ క్యాసెట్స్ కానీ ఏమన్నా పంపించారా మేడం? లేదు సార్, ఇంకా ఏం పంపించలేదు. నేను అడగలేదు సార్ని దాని గురించి. అంటే ఇంకా పంపిస్తారులేండి, నేను మళ్ళీ అడుగుతానులేండి. అడగండి మేడం. ఇలాంటి పాటలు నేర్చుకుంటే కొంచెం నాకు మనకు నాకు పంపించగానే పంపిస్తాను సార్, మీకు పంపిస్తాను నేను. ప్రశాంతత కావాలి అన్నప్పుడు ఓకే. పాటలు పాడుకుంటే కొంచెం ప్రశాంతత దొరుకుతుంది అని మేడం. థ్యాంక్ యూ సార్. చాలా you, చక్కగా అసలు ఎక్కువ మన థ్యాంక్ యూ నేర్చుకున్నాను. మేడం. సౌండ్ చాలా థెరపీ చక్కగా. కూడా చెప్పారు కదా సార్, అందుకే ఎక్కువ పాటలు పాడినప్పుడు మనకు చాలా ఆనందం ఉంటుంది. కాబట్టి మనం పాడుకోవడము, వినడము బాగా చెయ్యాలన్నమాట. బాగుంది సార్, ఓకే మీరు ఓకే బాగా పార్టిసిపేట్ కూడా చేస్తున్నారు. కాల్స్ కూడా చాలా చక్కగా చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే సార్. ధ్యాన సార్, శ్రీలక్ష్మి మేడం, అందరు అడ్మిట్ చేసుకోండి అమ్మా. శ్రీకృష్ణ, కొత్త లావణ్య మేడం, ధ్యాన సార్ మాట్లాడండి సార్. ఓకే, నమస్తే మేడం. నమస్తే సార్. క్లాస్ చాలా బాగా చెప్తుంది మేడం. నేను ఓకే ఒక 2 years అవుతుంది మేడం దానిలోకి వచ్చి. ఓకే అది ఒకటి స్ట్రెస్, ఒకటి బ్యాక్ పెయిన్ ఉంది, స్ట్రెస్ ఉంది, కాల్ ఫ్రాక్చర్ అయింది అన్నాను. అవును, అప్పుడు ఇంతకుముందు యాక్సిడెంట్ అయ్యింది అన్నారు కదా. బ్యాక్ పెయిన్ కొంచెం ఉంది, తగ్గింది మేడం. ఈ ఓకే ధ్యానం కంటిన్యూ చేస్తుంటే బ్యాక్ పెయిన్ పోయింది, కొంచెం మైండ్ కూడా రిలీఫ్ వస్తుంది మేడం. శాకాహారంలో ఉన్నారా సార్? ఉన్నాను మేడం. ఓకే ఓకే సార్. ఓకే సార్, మీరు అలాగే కంటిన్యూ చేయండి. మీకు తెలిసిన జ్ఞానాన్ని నలుగురితో పంచుకోండి. ఎందుకంటే బ్యాక్ ఇది పెయిన్ ఈ మధ్యలో చాలా మందికి వస్తుంది కదా. అది తగ్గిపోయింది మేడం. అదే అదే. ఓకే సార్. ఈ కాల్స్ కూడా చేస్తున్నాం మేడం, లలిత మేడం వచ్చారు. ఓకే కాల్స్ కూడా చేస్తున్నాం. తెలిసింది. థ్యాంక్ యూ సార్. మీరు కూడా సేవలో పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఓకే ధ్యానం చేస్తుంటే మంచి రిలీఫ్ వస్తుంది మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ. శ్రీలక్ష్మి ఈ మేడం యూరిన్ సార్ ఇంకా మాట్లాడతారా? చెప్పండి సార్. ఈ యూరిన్ థెరపీ కూడా చేస్తున్నాం మేడం. ఓకే సూపర్ సార్. బాగుంటుంది మేడం. ఓకే, కర్తాలకు రావడానికి వీలవుతుందా సార్? అది ట్రై చేస్తున్నా మేడం, వస్తానే చూస్తున్నా. ఎక్కడ సార్ మీది? మాది సూర్యాపేట మేడం, తుంగతుర్తి. సూర్యాపేట. ఓకే, మనకు చాలా బస్సెస్ ఉన్నాయి కదా హైదరాబాద్కి. ఉన్నాయి మేడం, కానీ డైరెక్ట్ ఒక్కరిని ఎంజీబీఎస్ రావాలంటే ఎంజీబీఎస్ టు కడతాల్, శ్రీశైలం బస్సెస్ ఎక్కితే చాలు, మరి బస్ కూడా రావచ్చు. ఓకే మేడం, నేను ఇన్ఫార్మ్ ఓకే చేస్తాను మేడం. ఓకే సార్. ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి. సుమా మేడం గారు నేను గైడ్ చేస్తాం. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ. శ్రీలక్ష్మి మేడం, కొత్త లావణ్య మేడం, శ్రీకృష్ణ. శ్రీలక్ష్మి మేడం పాట పాడండి, మీకోసం వెయిటింగ్. మేడం పాడతాను కానీ ఒక్క 5 నిమిషాలు. ఓకే శ్రీకృష్ణ. లావణ్య మేడం, ఇద్దరున్నారు, పి శ్రీలక్ష్మి, ఇంకో శ్రీలక్ష్మి అంట. ఏంటమ్మా ఇది మేడం తెలియదు. అనురాధ మేడం, భగవద్గీత చదవమంటారా? చదవండి, వినే అదృష్టం మాకుంది.
గూగుల్లో ఇచ్చిందివా ఓం శ్రీ నారాయణ పరమాత్మ నామమే నమః. ఇవి కాదు 3వ అధ్యాయంలో ఆ, 13వ శ్లోకం నుంచి 15వ శ్లోకం 3 శ్లోకాలు చదువుతాను. ఓకే. ఇది ప్రతి ఒక్కళ్ళు భోజనం చేసేటప్పుడు చదువుకుంటే మంచిది. ఈ ఆ. శ్లోకాలు చదవటం వల్ల మన గొంతు బాగుంటుందంట, చక్కగా మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది. ఉమ్. యజ్ఞశిష్టా సినస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతే తే త్వగం పాప ఏవ పంచాత్మ కారణాత్. ఆవిడవ్వలు ఇలా ఉంటుంది. స్థానమును తిన్న శ్రేష్ఠ పురుషులు అన్ని పాపముల నుండి ముక్తులయ్యెదరు. తమ శరీర పోషణ కొరకే ఆహారమును సిద్ధపరచుకొని పాపులను పాపంనే భుజింతురు. అన్నాద్భవతి భూతాని ఎంత పాపులర్ అయ్యారో సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సంభవః కర్మ బ్రహ్మాద్భవః విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం. తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ప్రాణులన్నీ అన్నము నుండి జన్మించును. అన్నోత్పత్తి వర్షం వలన ఏర్పడును. యజ్ఞము వలన వర్షము కురియును. విహిత కర్మలు యజ్ఞమునకు మూలము. వేదములు విహిత కర్మలకు మూలము. వేదములు నిత్యుడైన పరమాత్మ నుండి ఉద్భవించినవి తెలుసుకొనుము. అందువలన సర్వవ్యాపియు అవ్యయుడును అయిన పరమాత్మ సర్వదా యజ్ఞములందే ప్రతిష్ఠితుడై ఉన్నాడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. శ్రీలక్ష్మి మేడం. థ్యాంక్ యూ అనురాధ మేడం. తెల్లారు మంచి నీతి సూక్తు శుభ్రంగా దేవుడికి వినిపించారు. భగవద్గీతవి లక్ష్మీదేవి అదే అంటున్నా. అందరినీ బాగా చేసేస్తుంది. వినిపించారు చక్కగా. అందరికీ నమస్తే అండి, శుభోదయం. నారాయణ 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 నీ నామమే గతిక కోరికలు నాకు కొనసాగుటకు. నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు. నారాయణ 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 నారాయణ. పై పై ముందట భవ జలది, పై పై ముందట భవ జలది, దాపు వెనుక చింతా జలది. పై పై ముందట భవ జలది, దాపు వెనుక చింతా జలది. చాపలము నడుమ సంసార జలది, చాపలము నడుమ సంసార జలది. తెపయేది ఇవి తెగనీదుటకు, చాపలము నడుమ సంసార జలది. తెపయేది ఇవి తెగనీదుటకు. నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు. నారాయణ నారాయణ. పండెను ఎడమ పాపపు రాశి, అండెను కుడిని పుణ్యపు రాశి. పండెను ఎడమ పాపపు రాశి, అండెను కుడిని పుణ్యపు రాశి. కొండల నడుమ త్రిగుణ రాశి, కొండల నడుమ త్రిగుణ రాశి. ఏది నిందగుడు చుటకు నిలకడ ఏది, కొండల నడుమ త్రిగుణ రాశి. ఏది నిందగుడు చుటకు నిలకడ ఏది. నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు. నారాయణ 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 నారాయణ. కింది లోకములు కీడు నరకములు, కింది లోకములు కీడు నరకములు.
అందెడి స్వర్గాలవే మీరా కింది లోకములు కీడు నరకములు అందెడి స్వర్గాలవే మీరా చెంది అంతరాత్మ శ్రీ వెంకటేశ 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 చెంది అంతరాత్మ శ్రీ వెంకటేశ నియంది పరమ పదమవల మరేది చెంది అంతరాత్మ శ్రీ వెంకటేశ నియంది పరమ పదమవల మరేది నారాయణ నీ నామమిగతీక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 నారాయణ. నమస్తే మేడం, నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం, అవకాశం కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మహోతర్ ఫౌండేషన్ కి మాదేం లేదు మేడం. థ్యాంక్ యూ. ఇంకా మాస్టర్స్ సైదులు సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. జై సైదులు సార్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. ఎక్కడి నుంచి? ఖమ్మం నుండి మేడం. ఇప్పుడే సెషన్స్ లో జాయిన్ అయ్యా మేడం. ఇప్పుడే నాకు లేట్ అయింది మేడం, సారీ. అందుకనే నో ప్రాబ్లం సార్. సాటర్డే ప్రోగ్రామ్ లో ఏమన్నా మీరు ఎప్పటి నుంచి ధ్యానంలోకి వచ్చారో మీకు ఏం అనిపించిందో అది చెప్పండి. ఖమ్మం నుండి మేడం. చాలా నేను మార్చి నుంచి సెషన్స్ వింటున్నా మేడం. ఓకే. మార్చి నుంచి వింటున్నాను. చాలా బాగుంది నాకు. అన్ని విధాల ఈ ధ్యానంలోకి వచ్చినాక చాలా హ్యాపీగా ఉంది మేడం. క్లాసులు రెగ్యులర్ గా అటెండ్ అవుతున్నారా సార్? మాక్సిమం అవుతున్నా మేడం. ఒక్కోసారి మిస్ అవుతున్నాయి డ్యూటీకి పోయి వచ్చేసరికి. క్లాస్ ఓకే. కి అయితే మాక్సిమం అటెండ్ అవుతున్నా మేడం. ఈవినింగ్ క్లాస్ కా మార్నింగ్ క్లాస్ సార్? ఈవినింగే మేడం. మార్నింగ్ ఓకే. తక్కువ, ఈవినింగే. ఓకే. 9 to 10. 10 క్లాస్ కి అటెండ్ అవుతున్నా మేడం. ఓకే. ఓకే సార్. థ్యాంక్ ఓకే యూ. మేడం, థ్యాంక్ యూ. ఇంకా మాస్టర్స్ గంగాధర్ సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. సమత మేడం, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచో చెప్పండి, కొత్త వాళ్ళైతే. అన్మ్యూట్ ఆప్షన్ అందరికి ఉందండి, అన్మ్యూట్ చేసుకోండి సార్. సమత మేడం. లావణ్య మేడం, మీరు మాట్లాడండి. నారేనా ఎక్స్పీరియన్స్ అంటే ఎట్లేవు మేడం. మార్నింగ్ బాగా అయ్యింది పెట్టేసిన మేడం రెగ్యులర్ గా వస్తుందండి క్లాస్ కి, డైలీ morning, మార్నింగ్ Good morning. అటెండ్ నా- అవుతుంది. నా పేరు సమత అండి. నేను ఇక్కడ హైదరాబాద్ హిమాయత్ నగర్ నుంచి. ఓకే మేడం, మీరు ఎప్పటి నుంచి ధ్యానంలోకి వచ్చారు? నాది ఈరోజు ఫస్ట్ డే అండి. ఓ సూపర్. వెల్కమ్ మేడం మహోదర్ ఫౌండేషన్ నుంచి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే, ఇంతకుముందు ధ్యాన పరిచయం ఉందా? ఫస్ట్ ఓన్లీ ఇక్కడేనా మేడం? లేదండి, ఇదే ఫస్ట్. ఓకే. ఓకే, ఇది మనం సెషన్ 5 to 7 అండి. ఆల్రెడీ మనం ఎండింగ్ టైం అన్నమాట. ఓకే మేడం, ఓకే. రేపటి నుంచి టైంకి వస్తాను.
5 to 5:30 ప్రాణాయామ యోగా ఉంటుందండి. 5:30 to 6 to 6:10 వరకు మెడిటేషన్. ఆ నుంచి డైలీ ఒక క్లాస్ ఉంటుందండి. సాటర్డే మాత్రం మన అనుభవాలను షేర్ చేసుకోవడం, మనకొచ్చిన పాటలు గాని, పద్యాలు గాని, భగవద్గీత శ్లోకాలు గాని, మీకేదైనా జోక్స్ కానీ, చిన్న చిన్న స్టోరీస్ ఏదైనా చెప్పే అవకాశం ఉందండి. ఇదొక మంచి వేదిక మనకి సాటర్డే మనం అందరం షేర్ చేసుకోవడానికి. మీకొచ్చిన ఎక్స్‌పీరియన్సెస్ ఏమన్నా ధ్యానం చేసినప్పుడు ఏమైనా అనుభవాలు వచ్చినప్పుడు ఇక్కడ షేర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఓకే. థ్యాంక్ ఎంతో యూ. మంది నిద్రలేమి సమస్యని, స్కిన్ ప్రాబ్లమ్స్ ని, బ్యాక్ పెయిన్ ని, నెక్ పెయిన్ అలా చాలా మంది తగ్గించుకున్నారు. ఎందుకంటే కొత్త వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది మనం మన అనుభవాలను తెలియజేసినప్పుడు. ఓకే. అందుకని సాటర్డే ఇలా డిసైడ్ చేశారనమాట సార్. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. ఓకే. మీ ఫ్రెండ్స్ ఇంకెవరన్నా ఉన్నా కూడా లింక్ షేర్ చేయండి. ఓకే. ఓకే మేడం. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్ ఇంకా మేడం పొడుపు కథలు చదువుతాను నేను. అందరు ఓకే. పార్టిసిపేట్ చేయండి. ప్రతి అందరూ ఒక్కరు అడ్మిట్ చేసుకోండి. అన్మ్యూట్ మేడం చేసుకోండి. పొడుపు కథలకి రెడీగా ఉండండి ఆన్సర్ నువ్వా నేనా అనేటట్లు. అన్నింటికంటే విలువైనది, అందరికీ అవసరమైనది ఏమిటది? క్లూ శ్రీలక్ష్మి మేడం. మేడం అన్మ్యూట్ చేసుకోండి ప్రతి ఒక్కరు. అనురాధ మేడం, సైదులు సార్. క్లూ మేడం. శ్వాస. శ్వాస అంట. శ్వాస అంటే ఇంకొంచెం దగ్గరకు వచ్చారు, ఇంకా ఉంది. మళ్ళీ ఒకసారి ఊపిరి. క్వశ్చన్. ఊపిరి. ప్రాణం ఉండాలంటే ప్రాణమే. అందరికీ అవసరం. ప్రాణం. మళ్ళీ క్వశ్చన్ ఒకసారి అడగండి మేడం. అయిపోయింది మేడం. ఆహా, చెప్పేసి ప్రాణం. క్వశ్చన్ ఒక్కసారి రిపీట్. అన్నింటికన్నా విలువైనది, అందరికి అవసరమైనది ఏమిటది? ఓకే. ఓకే. మన మూర్తి గారికి అడిగేది చెప్పాడు కదా. ఆ. శ్వాస తమ్ముడు అయినా ఊపిరైనా తమ్ముడు ఒకటే కదా కుంటుతూ మేడం? సార్ శ్వాస అయినా ఊపిరైనా ఒకటే కదా, అన్నిటికంటే విలువైనది. అదే దగ్గరికి వచ్చారని చెప్పాను సార్. ఇంకా అదే ఇప్పుడు శ్వాస ఉంటేనే కదా ప్రాణం ఉండేది. మరి అందుకనే కదా శ్వాస కరెక్టే కదా మేడం? కరెక్ట్. కరెక్టే అన్నాను సార్. అందుకే శ్వాస పేర్లు వేరు ఇంకోటి అంతే. ఒకటి చెప్పారు. ఓకే పేర్లు వేరు సార్ అంతే. సేమ్ ఆన్సర్ అదే ఒకటే. పర్యాయ పదాలు. అవును. ఆ, తమ్ముడు కుంటుతూ మైలు నడిచేసరికి అన్న పరిగెడుతూ 12 మైళ్ళు గడియారం. నడుస్తాడు. గడియారం. ఏమిటది? గడియారం. గడియారం అంట. చిన్న ముళ్ళు గడియారం. పెద్ద ముళ్ళు. అవును మేడం. తమ్ముడు చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు అన్న. అవును. అందుకే అవును. గడియారం అన్న. కరెక్టే మేడం. చాచుకొని సావిట్లో పడుకునే ముసలమ్మ ముడుచుకొని మూల నిలబడుతుంది. ఏమిటది? చీపురు కట్ట కాదు, చాప. 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 చాప కరెక్ట్. మీ అందరికి ఇవన్నీ తెలుసు, నాకు తెలుసు, అర్థమైంది. చెప్పిందే చెప్పినా చిన్న పాప కాదు, ఎక్కడి పండు తిన్నా దొంగ కాదు ఏమిటది? చిలక, రామచిలక. అవును. ఇలా అన్ని మీరే చెప్పేస్తున్నారు. నీటి మీద తేలుతుంది కానీ పడవ కాదు, చెప్పకుండా పోతుంది కానీ జీవి కాదు, మెరుస్తుంది కానీ మెరుపు కాదు, ఏమిటది? క్లూ అంటే అది నీళ్ళలోనే ఉంటుంది. మళ్ళీ ఇంకా క్లూ ఇచ్చేది ఏం లేదు. తాబేలు కాదు. రాంగ్ ఆన్సర్. నీటి మీద తేలుతుంది కానీ పడవ కాదు, చెప్పకుండా పోతుంది కానీ జీవి కాదు, మెరుస్తుంది కానీ మెరుపు కాదు, ఏమిటది? నీటి బుగ్గ. నీటి బుడగ. కాటుక రంగు కమలము, అంగు విప్పిన పొంగు, ముడిచిన రంగు ఏమిటది? ఆకాశం. కాదు. కాటుక రంగు కమలము, అంగు విప్పిన పొంగు, ముడిచిన రంగు ఏమిటది? క్లూ అంటే అప్పుడప్పుడు మనం వాడతాం దాన్ని, వర్షం వచ్చిన సమయంలో మాత్రమే. గొడుగు. అంటే ఎండ వచ్చిన సమయంలో కూడా. గొడుగు. కాటుక రంగు బ్లాక్. ఇప్పుడు కలర్ఫుల్ వచ్చినాయి కదా. రసం కాని రసం, రసం కాని రసం, ఏమి రసం ఏమిటది? నీరసం. అవును మేడం. కందుకూరి కామాక్షి కాటుక పెట్టుకుంది, ఏమిటది? కందుకూరి కామాక్షి కాటుక పెట్టుకుంది. ఇది మనము దేవతల పూజలకు కూడా వాడతాము. కమల పువ్వు.
కాదు, పువ్వులు కాదు అవి. ఒత్తి, పత్తి, అన్ని చెప్పొద్దు మేడం. పత్తి. ఇంకా దేవతకు మొత్తం వాడే అని చెప్పొద్దు. అందులో ఒక ఐటమ్ అని చెప్పిన. పత్తే మేడం. ఇంకా కాదు. హలో లేదమ్మా. మేడం. ఎలివేట్. ఓకే. మేడం మాట్లాడతారా? మేడం వాయిస్ కట్ అయినట్టుంది మేడం. అవును, మీరు మాట్లాడండి ఇప్పుడు. ఓకే. లే మేడం, నెక్స్ట్ అవర్ లో ఉన్నాను. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఇంకా మాస్టర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే లాస్ట్ 5 minutes మాత్రమే. ఇంకా ఎవరు వచ్చారు కొత్తగా? వెరీ సౌండ్. ఓకే, అనురాధ మేడం, ఇంకొక పాటతో మనం క్లోజ్ చేద్దాం. లాస్ట్ ఎండింగ్ ఓకే. మీరు ఇవ్వండి. అండగా నీవు మాకు ఉండాలని దండని మెడలో వేశామమ్మా, పూల దండని మెడలోన వేశామమ్మా. అండగా నీవు మాకు ఉండాలని దండని మెడలోన వేశామమ్మా, పూల దండని మెడలోన వేశామమ్మా. కొండంత దేవతవని కోరి కోరి పిలిచాము, నిండు ప్రేమతోడ నీ చేయి మాకు అందించు. కొండంత దేవతవని కోరి కోరి పిలిచాము, నిండు ప్రేమతోడ నీ చేయి మాకు అందించు. అండగా నీవు మాకు ఉండాలని దండని మెడలోన వేశామమ్మా, పూల దండని మెడలోన వేశామమ్మా. గండాలు బాపెదవని గంధ పట్టించాము, చింతలు తొలగించమని సింధూరము దిద్దాము. లక్ష్య సిద్ధి కోసమై అక్షింతలు వేశాము, పురుషార్థము బడయుటకై పుష్పాలు సమర్పించాము. అండగా నీవు మాకు ఉండాలని దండని మెడలోన వేశామమ్మా, పూల దండని మెడలోన వేశామమ్మా. దోషములెత్తుగవద్దు సమర్పించాము, ధీరత్వము పెరుగుటకై దీపము వెలిగించాము. వేదన బాపమని నీ వేదన చేశాము, తాపము తొలగింతువని తాంబూలం అర్పించాము. అండగా నీవు మాకు ఉండాలని దండని మెడలోన వేశామమ్మా, పూల దండని మెడలోన వేశామమ్మా. కోపము తొలగ కర్పూర హారతిచ్చాము,
మనసు నీపై ఉంచి మంత్ర పుష్పమిచ్చాము, దయ చూపింతువని ప్రదక్షిణ చేశాము, శాంతి ప్రసాదింతువని సర్వమర్పించాము, అండగా నీవు మాకు ఉండాలని దండని మెడలోన వేశామమ్మా, పూల దండని మెడలోన వేశామమ్మా, పూల దండని మెడలోన వేశామమ్మా. థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ. రామాంజనేయులు సార్ కూడా వచ్చారు పాట పాడడానికి రెడీగా. ఓ సూపర్ సార్, వెల్కమ్ సార్, వెల్కమ్ టు ద సెషన్. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడే గుర్తు చేసుకున్నారు, మీ పాట ఆల్రెడీ అయిపోయింది సార్. వెంకట్ ప్రసాద్ సార్ మీ పాట పాడేశారు, మీరు మిస్ అయ్యారు. మీరు పాడింది నోట్ చేసుకొని మరీ పాడారు సార్. ఆ పీడిఎఫ్ నాకు ఒకసారి పెట్టండి సార్, మీరు చేసి పంపిస్తా అన్నారు కదా. ఏం పాట అది గుర్తులేదా? మీరు భలే పాడారు మంచి కదా రోజు. సార్, భలే మంచి రోజుది రాశారుగా మీరు, ఆ పాట పాడారు. కరెక్ట్ 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 కరెక్ట్. ఒకసారి ఆ పంపిస్తాను. సాంగ్స్ అన్ని నాకు పెట్టండి సార్, పీడిఎఫ్ పంపించండి. ఇంతకు అది ముందే గుర్తు పుస్తకం- చేసుకున్నాడు సారు, మేడం అందరు గుర్తు చేసుకున్నాం, మీరు వచ్చేసారు అంతే. పుస్తకంలో అవన్నీ ఉన్నాయి, అది మొత్తం స్కానర్ చేసేసి పెట్టేస్తాను. ఓకే సార్, మీరు పాడండి, మేడం కి పంపించండి తర్వాత. పంపిస్తాను. నేను ఊరకనే వచ్చాను ఇప్పుడే, ఓ జస్ట్ అవునా, అయితే అనుకోకుండా మీకు ఏదొస్తుంది Just- వాడండి, ఇప్పుడు ఇక్కడ డిమాండ్ ఏం లేదు. జస్ట్ గుర్తొచ్చి వచ్చాను. నిన్న కూడా వచ్చారు కదా సార్, నిన్న కూడా వచ్చారు సమగ్ర జీవన శైలిలో చూసాము. సడన్ గా వచ్చి అసలు ఎవరు షూటింగ్ కి వచ్చారని చూడాలి కదా. అవును సార్, నిన్న విజయ్ సార్ తీసారు గుంటూరు అంట, నిన్న సార్ వచ్చారు. తెలుసు నేను చూడగానే గుంటూరు ఆయన అని తెలిసి నేను ఎమ్మడే లీవ్ అయిపోయాను. ఓకే ఓకే సార్, ఏదైనా మీకు వచ్చింది వాడండి. ఇంకొకరికి ఇవ్వండి, చూస్తాను, నేను మాట్లాడతాను. ఓకే సార్. మేడం నేను పాడతాను. పాడతాను. మిమ్మల్ని పిలుస్తుందా? అత్తలేని కోడలు తమ్మురాలు, బోలమ్మో కోడలేని అత్త గుణవంతురాలు. ఆహూ ఆహూ అత్తలేని కోడలు తమ్మురాలు, బోలమ్మో కోడలేని అత్త గుణవంతురాలు. ఆహూ ఆహూ కోడళ్ళ కొడుకు పెళ్ళమ్మా, ఒలమ్మో పచ్చి పాల మీద మిగడేదమ్మా, ఆ వేడి పాల మీద వెన్న ఏదమ్మా. ఆహూ ఆహూ అత్తమ్మ నీ చేత ఆరలే గాని, ఒలమ్మా పచ్చి పాల మీద మిగడుంటుందా, ఆ వేడి పాలల్లో వెన్న ఉంటుందా. ఆహూ ఆహూ అత్తలేని కోడలు తమ్మురాలు, ఒలమ్మో కోడలేని అత్త గుణవంతురాలు. ఆహూ ఆహూ వంట ఇంటిలోన బుట్టి మీద చిన్న సుండుండలే మాయ కోడల, మినప సుండుండలే మాయ కోడల. ఆహూ ఇంటికి పెద్దైన గండు పిల్లుండగా ఇంకెవరు వస్తారే అత్తమ్మ, వేరింకెవరు వస్తారే అత్తమ్మ. చిపో నీ జిమ్మాడా, ఉండి నీ పని చెప్తా. కొరివితో అత్తమ్మ గుమ్మానికంతా వచ్చింది, పొమ్మని కాలంట కుట్టింది తేలు. అయ్యో అబ్బా అమ్మా అయ్యో ఎందుకు పోరిని ఏడుస్తూ మా అత్త మంచిదాని వల్ల మళ్ళీపోయింది. ఆహూ ఆహూ ఎందుకు పోరిని ఏడుస్తూ మా అత్త మంచిదాని వల్ల మళ్ళీపోయింది. ఆహూ ఆహూ అత్తలేని కోడలు తమ్మురాలు, బోలమ్మో కోడలేని అత్త గుణవంతురాలు. ఆహూ ఆహూ నమస్తే మేడం. నమస్తే నమస్తే. చాలా బాగా పాడారండి. మేడం ఈ జోక్ పాట మళ్ళీ కాల్ చేయండి, నాకు మళ్ళీ కావాలి. అందుకే పాడాను మేడం.
అందుకే పాడాను ఈ పాట. మళ్ళీ చాలా మళ్ళీ కాలం కావాలి మళ్ళీ అయింది మళ్ళీ కావాలి. కావాలంటే వీడియో రిపీట్ చేయాలి, వినాలి అంతే. వీడియో రిపీట్ కాదు మేడం, ఫిజికల్ గానే పాడాలి. ఇంకోటి. ఓకేనా మేడం? ఓకే మేడం. మళ్ళీ ఫ్రీ ఓకే అయినాక ఓకే కాల్ చేయండి. తప్పకుండా తప్పకుండా. ఓకే ఓకే మేడం. విన్నాము. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా జోక్ పాటలు ప్రతి వారానికి ఒకటి తీసుకొచ్చారనుకో, మేము కూడా కాసేపు నేను అలా మర్చిపోయాను మేడం ఈ పాట ఉందని. తర్వాత గుర్తొచ్చింది మీరు ఎప్పుడు ఇలా అంటారు కదా ఈ పాట ఉందని. కానీ మేము ఉత్తమరాళ్ళం కాలేదు. నేను అంతే, గుణవంతురాల్ని కాను ఉత్తమరాల్ని కాను. మా పారిజాతం కోడలు మేడం మీరు చెప్పాలి. పాడట్లేదు. అంటే ఇంకా మేము గుణవంతురాలం అవ్వడానికి ఇంకా టైం ఉంది, కానీ ఇప్పుడైతే ఉత్తమరాలు కాలేదు ఇంకా. కాదు, నేను గుణవంతురాలు అవునా కాదు మా కోడలు చెప్పాలి, మనం కాదు. మీరు 100%. నో మేడం, మనం కాదు కదా నిర్ణయించేది. అది అంతే. ఓకే మేడం. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ అందరూ పార్టిసిపేట్ చేసినందుకు. చాలా మేడం చక్కగా మధ్యలో ఇదే. ఆగిపోయింది పొడుపు కథలు, చెప్దామా కొన్ని? లేదు మేడం, మా ఇంట్లో కొంచెం హడావుడిగా ఉంది, ఆ చుట్టాలు వచ్చి. ఏముంది, మీరు అడవుడికి అడిగిపోండి, వీళ్ళు పొడుపు కథల్లో పార్టిసిపేట్ చేస్తారు, 10 నిమిషాలు అయిపోయింది. ఓకే ఓకే మరి కంటిన్యూ చేయండి. అది నాకేమైందంటే వైఫై ఆగిపోయింది, అందుకే నేను బ్యాక్ ఓకే అవ్వాల్సి వచ్చింది. ఓకే నా సెల్లే ఛార్జింగ్ అయిపోయింది మేడం మధ్యలోనే. ఓకే. ఓకే. ఇప్పుడు నూరుగురు పట్టుకుని పాడుతున్నాను, అన్నదమ్ములకు అందుకనే. ఒకే మొలతాడు, ఏమిటది? ఏంటి వినపడిందా? నూరుగురు ఏంటి మేడం? అన్నదమ్ములకు ఒకటే మొలతాడు. చీపురు కట్ట. అవును. ఓ సూపర్ మేడం, సూపర్. శివరాత్రికి జీడికాయ, ఉగాదికి ఊరగాయ, ఏమిటది? మామిడికాయ. మామిడికాయ. మామిడికాయ, మామిడి పింద. ముట్ట విప్పితే ముక్కు పడుతుంది, ఏమిటది? ఏంటి? పనసపండు. కాదు, అది ఇట్లా ఓపెన్ చేస్తే మనకు ముక్కు పట్టేస్తుంది అంటున్నారు ఆ స్మెల్ కి, మల్లెపూ. వాసనకి. అర్థమైందా? మనము రోజు వంటల్లో వాడతాము. మీరు చెప్పలేకపోతే నేను చెప్తా, క్లూ కూడా అయిపోయింది. ఇంగువ. రాళ్ళ అడుగున విల్లు కోనలో ముళ్ళు, ఏమిటది? అడుగున దిల్లు. తేలు. కరెక్ట్. సన్న తొడవు తొలగిస్తే కమ్మని వెన్న ముద్ద అందరూ ఇష్టంగా ఆరగిస్తారు, ఏమిటది? అంటే పైన తొడుగు తొలగిస్తే. అర్థమైందా? తింటాం బాగా మనము. మీగడ. ఆహా, సన్న తొడవు అంటే పైన తొడవు తొలగిస్తే కమ్మని వెన్న ముద్ద అందరూ ఇష్టంగా తింటారు, ఏమిటది? ఇది ఒక ఫ్రూట్, మీగడలు కావు. మ్యాంగో. కాదు, మ్యాంగోకి కాదు. ఏం ఫ్రూట్? అరటిపండు. చల్లగా ఉంటుంది కదా లోపల. ఓకే. అడుగులున్నా కాలు లేనిది, ఏమిటది? మంచం. అడుగులు ఉన్నా కాలు లేనిది. గజం బద్ద. కాదు, ఇది పిల్లలు ఉపయోగిస్తారు. స్కేల్ కరెక్ట్. స్కేలు, అదే గజం బద్ద, దాన్నే ఇంగ్లీష్ లో స్కేలు అంటారు. అవును, కరెక్టే. మీరు కూడా కరెక్ట్ అయితే. ఇంగ్లీష్ లో స్కేలు, తెలుగులో కొలబద్ద, గజం బద్ద అంటారు. అంటే మీరు గజం బద్ద అన్నారు కదా మేడం, కొలబద్ద అంటే అర్థమయ్యేది నాకు కొంచెం. నాకు నోరు లేదు కానీ మాట్లాడతాను, చెవులు లేవు కానీ ఎంత చిన్నగా మాట్లాడినా విని అందరికీ తెలియజేస్తాను. అదేమిటి? మంచిగా వినండి. నాకు నోరు లేదు కానీ మాట్లాడతాను, చెవులు లేవు కానీ ఎంత చిన్నగా మాట్లాడినా అందరికీ అంటే విని
అందరికి బ్లూటూత్ తెలియజేస్తాను బ్లూటూత్ ఏమిటది. వాట్సాప్ బ్లూటూత్ మైక్ 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 కరెక్ట్ మైక్ 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 కరెక్ట్. అవును. మైక్ కొండల్లో పుట్టి కోనల్లో నడిచి సముద్రంలో చేరే నెరజాన అది ఏమిటి? నది నది అవును. 5గురిలో చిన్నోడు పెళ్లికి మాత్రం పెద్దోడు ఏమిటది? చిటికెన వేలు చిటికెన వేలు అవును. నా నిండా రంధ్రాలు అయినా నీటికి భలేగా పట్టి ఉంచుతాను నేను ఎవరిని? నీటిని బాగా పట్టి ఉంచుతాను నా నిండా వల వల రంధ్రాలు. వల వల కాదు కాదు మళ్ళొకసారి వినండి. నా నిండా రంధ్రాలు అయినా నీటిని భలేగా పట్టి ఉంచుతాను నేనెవరిని? మనము అప్పుడప్పుడు నీరు అక్కడే ఆగిపోతే దాన్ని యూజ్ చేస్తాం, వాడతాము. సంపు కడిగినప్పుడు కూడా మొత్తం అడుగున వాటర్ ఉండిపోతే దాంతోటే మనము వాటర్ తీస్తాము. పార ఏంటి మీకు ఎన్ని క్లూలైనా సరిపోతలేవు. స్పాంజ్ అదే పార అయితే కదా దాన్ని తోస్తాం, ఏమైనా అడ్డం వచ్చేస్తే పారతో కదా లాగుతాం. కాదు, స్పాంజీ. స్పాంజ్ మేడం అనుకున్నాను మేడం స్పాంజ్ అని. అవునా కాదా మళ్ళీ డౌట్ వచ్చి ఆగితే. తెల్లని విస్తరిలో నల్లని మెతుకులు ఏమిటవి? పుస్తకము అక్షరాలునా? అవునవునవును. నీటిలో పంట ఆకులేని పంట ఏమిటది? ఉప్పు. అవును. దాస్తే పిడికిటిలో దాగుతుంది, తీస్తే ఇల్లంతా జారుతుంది ఏమిటది? దీని ఆన్సర్ ఎప్పుడు నేను చెప్తూ ఉంటా రాఘవయ్య సార్ అడిగినప్పుడల్లా. అవును, పొగ ఏడ్చా చెప్పేవాళ్ళు అబ్బాయి ఏదో. లైట్ దగ్గరికే వచ్చారు కానీ లైట్ కాదు. దీపం. లైట్ కరెంట్. కొవ్వొత్తా? అవునవును, దీపం 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 కరెక్ట్. అదే కొవ్వొత్తి దీపం. జాన కాని జాన ఏమి జాన? నెరజాన కాదు కాదు కాదు. నెరజాన కూడా ఒక ఆన్సర్ కానీ ఇంకా జాన అంటారు కదా, అదేంటి కొలమానమా? కాదు. ఇప్పుడు మీరు చెప్పినట్టే నెరజాన అట్లా ఇంకా జానల్లో వెతకండి. జాన నెరజాన జాన బెత్తడు అంటారు కదా, కొల కూడా జాన అని అంటారు. జాన మేడం మనం ఇంట్లో దాచుకుంటూ ఉంటాం అన్ని, దాన్ని కూడా ఒక జానే అంటారు. అంటే డబ్బులు లాంటివి. మందసము చెప్పేసండి, టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది. తెలియట్లేదు. ఖజానా. ఖజానా ఖజానా వల్ల చిటపట చినుకులు చిటారి చినుకులు ఎప్పుడు రాలిన తప్పుడు కావు ఏమిటవి? రెప్పలు. కన్నీళ్ళ కన్ను రెప్పలు. కన్నీళ్ళు మేడం చెప్పు. కన్నీళ్ళు కన్ను రెప్పలు. కన్నీళ్ళు శ్రీలక్ష్మి మేడం చెప్పింది కరెక్ట్. నాకు బోలెడంత ఆకలి ఏమైనా తినిపిస్తే లేచి కూర్చుంటూ ఎండినవైతే మరీ ఇష్టం కానీ నీళ్లు మాత్రం తాగించరాదు నేనెవరిని? అంటే ఏమైనా తినిపించినా కూడా అన్నమాట. నాకు బోలెడంత ఆకలి, ఒకసారి వినండి. నాకు బోలెడంత ఆకలి ఏమైనా తినిపిస్తే లేచి కూర్చుంటా, ఎండినవైతే మరీ ఇష్టం కానీ నీళ్లు మాత్రం తాగించరాదు నేనెవరిని? నిప్ప అండి, అగ్ని, మంట. అగ్ని కరెక్ట్. నీటిలో ఉంటే ఎగిసి పడతాను, నేల మీద మాత్రం కూలబడతాను నేనెవరిని? సముద్రం పైన ఎగిసి పడుతుందంట. చేప. కాదు. పడవ. కాదు. ఎగిసి పడితే అందరూ బోర్ల పడిపోతారు. కెరటం మేడం. కెరటం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీకు థ్యాంక్ యూ. పొద్దుటే మెదడుకు పదును. మేడం ఇవన్నీ మీకు తెలిసినాయి, నేను వెతికే అంత సమయం లేదు, మన రాఘవయ్య సార్ రాలేదు. ఓ మెదడుకు మేత.
ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ చాలా చక్కగా పార్టిసిపేట్ చేసినందుకు పొడుపు కథల్లో. ఓకే, థ్యాంక్ యూ మేడం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.